హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు పప్పుచారుకి కాంబినేషన్ ఎగ్ ఫ్రై వండుతున్నాను. ఆనియన్ అండ్ ఎగ్. 5 ఎగ్స్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 3.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ ఫ్రై చేసేద్దాం ఇప్పుడు. ఓకే, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తాం. నాకు ఒక అలవాటు ఉందండి. ఏంటంటే వస్తువులని జాగ్రత్తగా ఎక్కువ కాలం వాడే అలవాటు అనమాట. ఇది ఒకలాంటి పిచ్చి అని అంటుంటారు. అవ్వచ్చు, అదొక క్రేజీనెస్సే అవ్వచ్చు. కానీ నాకొక సాటిస్ఫాక్షన్ వస్తువుల పట్ల కానీ, మొక్కల పట్ల కానీ, పెట్స్ పట్ల కానీ ప్రేమ ఎక్కువ అనమాట. ముఖ్యంగా కిచెన్లో గాజు బాటిల్స్, గాజు గ్లాసులు ఇలాంటి ఎక్కువ రోజులు వాడటము, వాటిని చాలా అపురూపంగా చూసుకోవటం. ఇన్ కేస్ పగిలిందే అనుకోండి, చాలా బాధపడిపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే అందరు అంటుంటారు కదా, అదొక రకమైన పిచ్చి అని. నిజమే అనిపిస్తుంది అట్లాంటి టైంలో. ఎందుకంటే దాని వెల చాలా తక్కువే ఉంటుంది, కానీ అది పగిలిపోతే నిజంగా గుండె ముక్కలైనంత పని అవుతుంది అనమాట. చాలా మట్టుకి మా ఇంట్లో ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ, ఏదైనా వస్తువు కానీ లాంగ్ లాస్టింగ్గా వాడుతుంటాం మేము. అంటే ఎప్పుడన్నా చిన్న చిన్న రిపేర్స్ తప్ప ఇట్లా పెద్దగా ఎప్పుడు రాలేదు. అన్ఫార్చునేట్లీ ఈసారి మాది చాలా పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. ఎలా అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి కదా, అలాంటి ఫ్రిడ్జ్ పెద్దది. చెప్పాను కదా, నేను ఇయర్కి సరిపడా ఫ్రోజన్ ఫుడ్ ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానని. అసలు ఫ్రిడ్జ్లో మేము కుక్డ్ ఫుడ్ చాలా తక్కువ పెడతాం, అసలు పెట్టము. ఎక్కువ పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పప్పులు, పిండి, జొన్నలు, గోధుమలు అలా ఎక్కువ తీసుకుంటాం కదా. ఈ మార్బుల్కో ఏంటో పురుగు బాగా వచ్చేస్తుంది. అందుకని అవన్నీ కూడా నేను కవర్లలో ప్యాక్ చేసేసి అందులో పెడతాను అనమాట. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాటిని కడుక్కొని ఎండలో ఆరబోసుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఇది జొన్నలు, గోధుమలకైతే, పప్పులు అయితే నార్మల్గా కడిగి వాడేస్తాను. సో అలాంటి ఫ్రిడ్జ్ ఇప్పుడు అఫ్కోర్స్ పచ్చడి జాడీలు కూడా పెడుతుంటాను, ఫ్రెష్నెస్ కోసము, కలర్ మారకుండా ఉండడం కోసము. చింతపండు, కారము, పసుపు ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆవాలు, జీలకర్ర అవి కూడా ఎక్కువ తీసుకొస్తాను అనమాట ఒకటేసారి. స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. సో అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. దాదాపు ఒక రూమ్లో పట్టే అంత సామాన్ ఇప్పుడు బయట చిందరవందరగా ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చేవరకు నాకు కొంచెం కష్టంగానే ఉన్నట్టు. ఇది ఇప్పుడు అనియన్ బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం పసుపు, కారము, ఉప్పు ఈ 3 ఇప్పుడు వేసేసుకోవాలి. నేను ఒక టీచర్ అనమాట. బిగినింగ్ అంటే నేను 2007లో పాయింట్ అయ్యాను. అయితే అప్పుడు నేను ఉప్లూరులో పనిచేసా. ZPHS ఉప్లూరు అంటే అది కమ్మర్పల్లి మండల్ కింద వస్తుంది. ఒకసారి 6th క్లాస్లో ఒక అబ్బాయి, జనరల్గా మనం రైటింగ్ గురించి చెప్తున్నప్పుడు నేనేం చెప్పానంటే వాళ్ళకి లీవ్ అ ఫింగర్ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్ అని చెప్పాను. అయితే ఆ 6th క్లాస్ అబ్బాయి, తెలుగు మీడియం స్టూడెంట్స్ అనమాట వాళ్ళు. ఆ 6th క్లాస్ అబ్బాయి ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. చాలా ఫనీగా అనిపించింది, నవ్వొచ్చేసింది, నవ్వేశాను. అలాగే ఆ పిల్లోడు అమాయకత్వానికి కూడా జాలేసింది. ఏంటంటే లీవ్ ఫింగర్ స్పేస్ అన్నాను కదా, ఆ ఫింగర్ స్పేస్ అనగానే అబ్బాయి ఏమడిగిండు, మ్యామ్ నా ఫింగరా మీ ఫింగరా అని అడిగాడు అనమాట. అప్పుడు నేను చాలా నవ్వాను. పిల్లలు కొంతమంది అర్థమైన వాళ్ళు నవ్వారు, కొంతమందికి అర్థం కాలేదు. నేను నవ్వడం చూసి వాళ్ళు నవ్వారనమాట. గంటకుండా వెరీ లిటిల్ వాటర్, ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే ఇది ఫ్రై కదా, అది అడుగు పట్టకుండా ఉండడానికి మాత్రమే. ఇది మనం ఆ గుడ్డు కొట్టేలోపు ఈ వాటర్ ఇంకిపోతాయి, ఇక లేదంటే అడుగు పట్టేస్తాయి. అయితే ఇంకోసారి ఏం జరిగింది, నా ఫ్రెండ్ మాధవి ఉందన్నమాట, మాధవి లత. తను కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషే. అయితే
ఆ, ఇది దాదాపు 12 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా జరిగింది. అప్పట్లో మనకి అప్పుడప్పుడే సెల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి అందరికీ. అప్పుడు తను ఏం చేసిందంటే, ఆ, బస్సులో మేము ట్రావెల్ చేయాలి కదా, మూర్తాడ్ టు నిజామాబాద్ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ముందర సీట్లో నేను తను కూర్చొని ఉన్నాము. మా పక్కనే ఇంకొక పెద్ద ఆవిడ కూర్చొని ఉన్నారు, ముసలావిడ. అయితే తను మాట్లాడుతూ ఉంది. ఆ పెద్దవాళ్ళు తెలుసు కదా, పక్కన ఎవరున్నా వీళ్ళ వాళ్ళ అని చూసుకోరు. అలా మాట్లాడుతూ ఉంటే కొద్దిసేపు మాట్లాడాము. యూజువల్గా మేము ఏం చేస్తాం, బస్సులో ఎక్కగానే ఏదైనా మాట్లాడేది ఉంటే మాట్లాడతాం, లేదంటే ఫోన్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని షేర్ చేసేసుకునేవాళ్ళం అనమాట. అయితే ఆ రోజు ఏమైందంటే, తను ఇయర్ ఫోన్స్ వేసేసుకొని పాటలు వినడం మొదలుపెట్టింది. అప్పటి వరకు మాట్లాడింది, ఇంకా తను హెడ్ ఫోన్స్ పెట్టగానే ఇంకా మాట్లాడడం ఆపేసింది. ఆపేయగానే మనమే అనుకుంటాము, ఓకే తను మాట్లాడడం ఆపేసింది కదా, అంటే మనమైనా ఎవరైనా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారంటే మనం అనుకుంటాం కదా, వాళ్ళు కొంచెం ప్రైవసీ కోరుకుంటున్నారు, అందుకని మనం ఆపితే బాగుంటుంది అంటే ఆ కామన్ సెన్స్ ఉన్న పెద్ద ఆవిడ అనుకున్నాం. కానీ ఈలోపే తను ఒకటి పేల్చిందనమాట. ఏమన్నదంటే, అంటే ఇప్పటివరకు ఆమెకి ఏమి వినబడలేదా, ఆమెకి చెవుడా అలా నన్ను అడుగుతుందనమాట. ఆమె అంటే చెవులు అవి పెట్టుకుంది కదా, అవి హియరింగ్ ఎయిడ్ మషిన్ అనుకుందనమాట తను. సో ఇక ఆ రోజు నుండి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలంటే మామూలుగా నవ్వుకోము మేము బస్సులలో. అలా ముఖ్యంగా ఇలాంటి పెద్దవాళ్ళు కనిపించినప్పుడు. ఇప్పుడు అందరికీ అర్థమైపోయిందిలే, కానీ అప్పట్లో కొత్త అనమాట అది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లలో పాటలు వినటం. అప్పుడు చాలా ట్రెండీగా ఉండింది. సో ఆ టైంలో ఇది జరిగింది. చివరిగా ఇది సీజన్ చేసుకోవడానికి ఒక 3 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం చెక్క, ఒక ఇలాచి, కొంచెం ధనియా పౌడర్, ఈ మసాలాని సన్నగా చేసుకోవాలి. ఒకసారి ఇది చూద్దాము, లేదంటే మాడిపోతుంది. ఆల్రెడీ కొంచెం పట్టేసినట్టుంది అడుగు, బట్ ఏం కాదు. కలర్స్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. అదే ఇండియన్ క్విజీన్ గొప్పదనం. మాధవ్ వాళ్ళ అంకుల్ ఒకసారి ఏమన్నారంటే, బిర్యానీ చేస్తుంటే బిర్యానీ చేసి ఆయనకి వడ్డించి పెట్టారనమాట. మీకు తెలుసు కదా బిర్యానీ ప్రాసెస్ ఎంత ఉంటుందో, చాలా లాంగ్ ప్రాసెస్, చాలా శ్రమతో కూడుకుంది. బట్ అయితే ఆయన ఏమన్నారంటే, ఈ రోజుల్లో ఆడాళ్ళకి బాగా బద్ధకం ఏర్పడ్డది. నేను చక్కగా అన్నం విడిగా, కూర విడిగా చేసి మంచి బగారన్నం, చికెన్ గ్రేవీ అలా చేస్తే ఎంత బాగుంటుంది. బద్ధకం ఎక్కువైపోయి అన్నము చికెన్ అంత ఒక్క దగ్గర వేసి వండేస్తున్నారు అని చెప్పేసి ఆడవాళ్ళందరినీ బద్ధకస్తుల్ని చేసేసారు బిర్యానీతో. ఇదండి. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా ఎక్కువ కుక్ చేసుకోవద్దు, ఎగ్ కదా, దాంట్లో న్యూట్రియంట్స్ అలాగే ఉండాలంటే ఎక్కువ ఫ్రై చేయొద్దు. సో ఇప్పుడు క్రష్ చేసిన ధనియా అండ్ గరం మసాలా పౌడర్ వేసేసా. ఇప్పుడు ఉంటుంది స్మెల్, అద్దరిపోతుంది. సేమ్ మనకి చికెన్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఏమోనండి, ఈ యూట్యూబ్లో కుకింగ్ చేయడము స్టార్ట్ చేసినప్పటి నుండి నా పనితీరు స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు 4 వైపులా 4 స్టవ్లు, మినిమం 3 వెలుగుతూనే ఉండేవి. ఇప్పుడు పప్పుచారు చేశానా, ఇది చేశానా, సో ఇట్లా విడివిడిగా కాకుండా అటొకటి ఇడొకటి పెట్టేసి టక 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 చేసేసేదాన్ని. పనులన్నీ చకచక అయిపోయేవి. కానీ ఇప్పుడు నేను వీడియో చేయాలి కాబట్టి నేను ఇలా ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాను. అందుకే నాకు టైం సరిపోవట్లేదు.
బట్ ఓకే, ఒకవేళ నిజంగా నా కుకింగ్ వర్త్ ఇనఫ్ అయితే ఖచ్చితంగా ఇది వ్యూవర్స్కి రీచ్ అయితే డెఫినెట్లీ నా టైం ఏం వేస్ట్ అయినట్టు కాదు, ఫ్రూట్ఫుల్గానే గడిచినట్టుగా ఫీల్ అవుతాను. ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి ఎక్కువ వీడియోస్ చేస్తాను అనమాట. ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నాను. అసలు నేను ఆల్రెడీ నాకు తెలియదులే కానీ యూట్యూబ్లో పెట్టి ఇట్లా చేయాలన్న థాట్ కూడా నాకు రాలేదు. బట్ నేను ఫోన్ నా చేతిలోకి వచ్చినప్పటి నుండి నేను చేసిన ప్రతి రెసిపీ ఫొటోస్ తీసుకొని ప్రైవేట్లో నేను ఫేస్బుక్లో పెట్టుకునేదాన్ని. అట్లా దాదాపు 400 రెసిపీ పైనే నేను అందులో పెట్టుకున్నాను ఫేస్బుక్లో. అంటే అందరికీ కనిపించేలాగా కాదు, ఓన్లీ నా మెమరీ కోసం పెట్టుకున్నాను. నేను అప్పటి నుంచి ఇవన్నీ అప్లోడ్ చేసి ఉంటే ఇప్పటివరకు నేను మంచి యూట్యూబర్ని అయ్యేదాన్ని అనిపించింది. సో ఇప్పుడిప్పుడు మా పెద్దాడు అండ్ జోషిక అని వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాళ్ళు సజెస్ట్ చేశారు వై కాంట్ యూ డూ దిస్ అని. మంచి కంటెంట్తో మీరు చేయగలరు, మీరు చెయ్యండి అని. మీ గార్డెన్, అలెక్సా, కుకింగ్, సింగింగ్, ఇలా టీచింగ్, ఇలా స్కూల్కి సంబంధించిన అన్నీ పెట్టవచ్చు అని అంటే నాకు కూడా ఎందుకో వాళ్ళు అంటే నేను ఇన్స్పైర్ అయ్యాక వాళ్ళ మాటలతోని అలా నేను ఈ కుకింగ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను. చేస్తున్నందుకు ఒక టార్గెట్ అయితే ఉంటుంది, మానిటైజేషన్. బట్ మానిటైజ్ అయినా అవ్వకపోయినా నా టార్గెట్ ఏంటంటే నేను చేసే ప్రతిదీ స్టోర్ అయి ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను, ఇది అయ్యింది. ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చు. ఇది ఎగ్ ఫ్రై, యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓకే.